హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుచిత్ర దివ్వెల. ఈరోజు నేను ఒక కొత్త రకం వీడియో చేద్దాం అనుకున్నాను. ఏంటి అంటే పూల జడ అనమాట. మొన్న జరిగిన శ్రీరామనవమికి మా పాపకి పూల జడ వేయాలి అనేసి నేనే ఫస్ట్ టైం మొత్తం పూల జడ తయారు చేసి తనకి వేయడం జరిగింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానమాట. ప్రాసెస్ చాలా చిన్నదే, కాకపోతే ఏంటి అంటే 3.5 to 4 hours టైం తీసుకుంది. ఓన్లీ జడ చేయడమే. మళ్ళీ మనం వెళ్ళి ఫ్లేవర్స్ తెచ్చుకుని సెలెక్ట్ చేసుకుని అన్ని రకం ఫ్లేవర్స్ తెచ్చుకుని ఒక ఐడియా పెట్టుకుని తెచ్చాను. అదొక 1/2 hour to 45 minutes అనమాట. సో ఫస్ట్ మల్లెపూలు మనం తెచ్చుకోగానే దాని వెనకాల గ్రీన్ కలర్ ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసేసేయాలన్నమాట. అవన్నిటికీ తీసేసేయాలి. తీసేసి పువ్వులు వాడిపోకుండా మనం అలా గ్రీన్వి వెనకాల ఉన్నాయి అన్నీ ఓపెన్ చేసినాక అవంతా వాటర్లో వేసేసి పెట్టుకోవాలన్నమాట. సో ఏంటి అంటే పువ్వు మెత్తపడకుండా ఉంటుంది. పువ్వు గట్టిగా ఉండడం మూలన ఏంటి అంటే తర్వాత మనము అలా పుల్లకి గుచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మన పిల్ల ఎంత హైట్ ఉంది అనేది ఒక శారీకి అట్టపెట్టెలు వస్తాయి కదండి మనకి, ఆ అట్టపెట్టెలకి ఒక పూల జడ షేప్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎంత హైట్ కావాలంటే అంత హైట్. సో పెద్ద హెవీ కార్డ్బోర్డ్స్ తీసుకుంటే ఏంటంటే మనకి కుట్టడము చాలా కష్టము, అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా అంత బరువు మొయ్యలేరు. పిల్లలే కాదండి, మనం కూడా మొయ్యలేము. సో ఓన్లీ ఆ శారీకి వచ్చే అట్టపెట్టే అంత సరిపోతుంది అన్నమాట. సో నేను ఫస్ట్ అది తీసుకున్నాను. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు అక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్న పుల్ల ఉంది కదా, అదేంటి అంటే మామూలుగా మనకి ఈ కొబ్బరి పుల్లలు దొరుకుతాయి కదండి. సో దాని నుంచి కొత్తవి తీసుకున్నాను అనమాట. అవి తీసుకొని అలా వాటర్లో వేసిన ఫ్లేవర్ని మెల్లగా ఒక్కొక్క ఫ్లేవర్ని ఒక స్ట్రింగ్, సో మనం ఎంత హైట్ పూల జడకి కావాలనుకుంటున్నామో అంత హైట్ది స్ట్రింగ్కి ఒక్కొక్క ఫ్లేవర్ గుచ్చి దాన్ని మెల్లగా చాలా జాగ్రత్తగా వెనక్కి లాగాలి, లేకపోతే పువ్వు ఖరాబ్ అయిపోతుంది అనమాట. అప్పుడేమవుతుంది, వెనక్కి లాగేటప్పుడు అది కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఆ ఫ్లేవర్ వేస్ట్ అయిపోతుంది. సో నాకు లక్కీగా చాలా మంచి ఫ్లేవర్స్ దొరికినాయండి. ఎంత మంచి ఫ్లేవర్ అంటే చాలాసేపు అవి బయటనే ఉన్న ఫ్లేవర్ ఖరాబ్ అవ్వలేదు, మెత్తగా అవ్వలేదు, చాలా బాగున్నాయి అన్నమాట. మొగ్గ చాలా పెద్ద మొగ్గగా ఉంది. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మా మదర్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా, కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను చేశానన్నమాట నా కూతురు కోసము. సో అది కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. సో అలా ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకుని ఆ స్ట్రింగ్కి గుచ్చుతూ దాన్ని వెనక్కి ఒక 3-4 ఫ్లవర్స్ అయినాక దాన్ని వెనక్కి లాక్కుంటూ రావాలి. అలా వాళ్ళు ఫుల్ స్ట్రింగ్ కంప్లీట్ చేయాలి. ఇలాగా నేను 4 స్ట్రింగ్స్ చేశానమాట. అంటే నేను తీసుకున్న కార్డ్బోర్డ్ సైజుకి 4 స్ట్రింగ్స్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. జడని బట్టి చేసుకోవాలి. ఇవేంటంటే మన పిల్లలకు చాలా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదండి. ఒకప్పుడైతే యాక్చువల్లీ మా మదర్ చెప్పేవాళ్ళు ఏంటి అంటే వాళ్ళ టైంలో పెద్ద పెద్ద జడలు ఉండేవి కాబట్టి ఇవంతా వాళ్ళని కూర్చోపెట్టేసి జడకే కుట్టేసేవాళ్ళంట. ఇప్పుడు మనకు అంత సీన్ లేదు కాబట్టి మనం ఫస్ట్ అట్టకి ఇదంతా స్టిచ్ చేసుకుని దీన్ని తీసుకుని వెళ్ళి జడకి మనము పెట్టుకోవడమే అన్నమాట. ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు నాకు నా చైల్డ్హుడ్ బాగా గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదంతా 1 day ప్రాసెస్. పూల జడ వేసుకోవడం, స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ దిగి మళ్ళీ వెనక్కి రావడం, ఇదంతా చాలా బాగుండేది. అయినా ఆ రోజులే వేర్లేండి, చాలా బాగుండేది, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అప్పుడు. సో ఇట్లా నేను అన్ని స్ట్రింగ్స్కి ఇలా మొత్తం అన్ని పల్లెపూలు గుచ్చేసుకుని అట్లా 4 స్ట్రింగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని మూరలు కూడా అల్లి పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది కింద జడకి వస్తుంది, ఆ మూరలేమో పైన సర్కిల్ అని చెప్పాను కదా, ఆ సర్కిల్కి స్టిక్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు అట్లాగా 4 స్ట్రింగ్స్ చేసుకొని అవి మళ్ళీ ఖరాబ్ అయిపోకుండా ఒక టవల్ని బాగా వెట్ చేసేసి ఆ టవల్లో పెట్టి ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. సో ఇలా ఒక సూది దారంతో మొత్తం కుట్టేసేయాలి. అన్ని స్ట్రింగ్స్ని కుట్టేసుకోవాలన్నమాట. ఒక 2 స్ట్రింగ్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఫేసింగ్, ఒక 2 స్ట్రింగ్స్ ఏమో రైట్ సైడ్ ఫేసింగ్తో స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత ఆ మూరలు ఏవైతే ఉన్నాయో నేనేంటి నా ఒక డిజైనింగ్ నాకు ఐడియా ఉండడం బట్టి ఒక మల్లెపూల మూర, ఒక కనకాంబరాలు, మళ్ళీ మల్లెపూలు, మళ్ళీ మధ్యలో ఒక రోజ్ ఫ్లవర్ అరేంజ్ అయ్యేలాగా పైన వచ్చే సర్కిల్కి అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా మనం తీసుకునే లైట్ కార్డ్బోర్డే కాబట్టి ఈజీగా కుట్టేసేయచ్చు. లేకపోతే ఇంకా హార్డ్ తీసుకుంటే మనకి కుట్టడం చాలా కష్టం అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్సే ఉంటుంది, బట్ కాకపోతే టైం టేకింగ్ అనమాట. అంతే, మనకు అలవాటు లేని పనులు కదా ఇవన్నీ, అందుకని.
సో ఇప్పుడు చూసారా ఆ మల్లెపూల మూరని నేను పైన సర్కిల్ దగ్గర పెట్టేసి మళ్ళీ అదే ఆ సర్కిల్ ఫస్ట్ మల్లెపూలు, తర్వాత మధ్యలో కనకాంబరాలు, తర్వాత మల్లెపూలు, మళ్ళీ రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆ కింద స్ట్రింగ్స్ మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది కదా, అక్కడ రెండు లైన్స్ మల్లెపూలు, తర్వాత రోజ్ ఫ్లవర్ పెట్టాను. యాక్చువల్లీ అవి కూడా స్టిచ్ చేయాలన్నమాట. కానీ నేనేం చేశానంటే మనకు అంత ఇంకా ఓపిక అయిపోయింది, ప్లస్ చాలా టైం అవుతుంది అనేసి వాటిని ఫెవిస్టిక్తో అంటించేసాను. కానీ చాలా బాగా అతుక్కున్నాయండి. అసలు ఒక్క ఫ్లవర్ కూడా ఊడనే లేదు. పిల్లలు ఇటు అటు చేసినా ఏది చేసినా ఊడలేదనమాట. సో దట్స్ అ గుడ్ థింగ్. చాలా స్పీడ్గా అయిపోయింది పని. అప్పుడు కొంచెం రోజ్ ఫ్లవర్కి కింద ఉన్న కాడని కట్ చేసేసి సిజర్స్తో, అండ్ ఫైనల్లీ ఎంత బాగా వచ్చిందండి. నేనైతే ఫుల్ హ్యాపీ, మా పాప కూడా. అండ్ వాడు పెద్దోడు, మా బుడ్డోడికేమో హనుమాన్ వేషము, మా పెద్దోడికేమో రాముడు వేషము. ఇలా ఈ ఇయర్ శ్రీరామనవమి చాలా బాగా జరిగిందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.